రామనన్న, శ్రావణి గారు, మేడం. సో ఈ సమావేశము పెట్టిన ఉద్దేశము ఓకే, ఎలా ఉన్నా రాష్ట్రంలో పాలన, ప్రజాస్పందన, మీడియా తీరు, పాలన ఎట్లా ఉన్నది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇది జనరల్గా మనం చర్చించుకోవచ్చు, తప్పలేదు. ఇది మీడియా తీరు ఎట్లా ఉన్నది, మీడియా అంటే ఎవరు, జర్నలిస్టులు అంటే ఎవరు అనే చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది రాష్ట్రంలో. క్రాంతన్న గారు రండి. జర్నలిస్టులు ఎవరు, జర్నలిస్టులు ఎవరు కారు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి జర్నలిస్టు అని చెప్పుకుందామంటే కూడా ఒకసారి ఇబ్బంది అవుతున్నది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, నిజమైన జర్నలిస్టులు అంటే ఇప్పుడు జర్నలిస్టులు అనేది నిజమైన జర్నలిస్టులకు చాలా ఇబ్బందికరంగానే ఉన్నది. సోషల్ మీడియాలో జరుగుతున్న సంఘటనలు నూతనంగా ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ పెట్టుకోవచ్చు, సోషల్ మీడియా అనేది దాన్ని ఆపలేము, అది నిరంతరం. కానీ సోషల్ మీడియాలో కూడా తన అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవచ్చు. అభిప్రాయం ప్రజాస్వామ్యబద్ధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. ఆ పద్ధతి తప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము, అనుచితంగా వ్యవహరించడము, ఇదంతా చూస్తే మనం ఇప్పుడు ఎవరు మాట్లాడినా పొలిటీషియన్స్ మీదనే మాట్లాడతారు. కూర్చోండి, ఎవరు మాట్లాడినా పొలిటీషియన్స్ మీదే మాట్లాడతారు. అది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, గతంలో బీఆర్ఎస్ ఉండొచ్చు, ప్రస్తుతం ఉన్న అపోజిషన్లో ఉన్న లీడర్ల మీద కావచ్చు, ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న పార్టీ లీడర్ల మీద కావచ్చు, ఎవరి మీద మాట్లాడినా ఆ భాష కరెక్ట్ కాదు. ఆ భాష మాట్లాడడం వల్ల నిజంగా ఒక 20 ఏళ్ళుగా ఈ జర్నలిజంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు విలువ లేకుండా పోతున్నది. నేను జర్నలిస్ట్ అంటే ఏమయ్యా జర్నలిస్టు, వాడు ఇట్లా మాట్లాడుతున్నాడు, వాడు అట్లా మాట్లాడుతున్నాడు, ఇది పద్ధతేనా, ఇది పరిస్థితి, ఇట్లా మాట్లాడవచ్చా? ఎవరిచ్చిరు ఈ హక్కు, ఎవరిచ్చిరు ఈ రైటు? ఓకే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడారు, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, లేకుంటే వాళ్ళు ఎట్లా మాట్లాడారు, ప్రతిపక్ష నాయకుడు ఎట్లా మాట్లాడారు, అది పక్కకెడదాం. మనం వివరిస్తున్న తీరు పట్ల వాళ్ళు కూడా ఒకసారి స్పందన ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, దాన్ని కూడా ఇవ్వాల్సిన స్పందన కూడా ఇవ్వాలని కోరుదాం. కానీ అసలు మనమే దీన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ అవకాశం ఎవరికి ఇవ్వం కదా, ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వం కదా. నిజంగానే ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రశ్నించు, ప్రశ్నను ప్రశ్నగానే చూడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే నువ్వు ఏం ప్రశ్నించదలుచుకున్నావు? ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంది, నెరవేరుస్తున్నది ఏంది, ఇది నెరవేరుస్తుంది, ఇది నెరవేర్చలేదు అని బాటంగా చెప్పు. నువ్వేం చెప్తున్నావో చెప్పు. ప్రజలు డిసైడ్ చేస్తారు. మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నా వద్దని ప్రజలు డిసైడ్ చేస్తారు. నీకు ఇష్టం వచ్చినప్పుడు లకారాలతో మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రభుత్వం మాత్రంలో ఉన్న వ్యక్తులు మాత్రం వాళ్ళు మనుషులే కదా, చీము నెక్తులు ఉన్నవాళ్ళే కదా. నువ్వు ఏది పడితే అది లకారంతో మాట్లాడితే అది జర్నలిజం అంటారా? దానికి మనం ఖండన ఇద్దామా? జర్నలిస్టులుగా మనం ఖండన ఇద్దామా దానికి? అట్లా మాట్లాడి ప్రశ్నించేటోడు వాడు జర్నలిస్ట్ గాడు, అసలు సమాజంలో వాడు తప్పు వాడు చేస్తున్నది, వానికి రైటే లేదు. అట్లా నువ్వు బరాబర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తావో ఆ విధంగా నీకు ఏ విధానాలు ఉన్నాయో ఆ విధానాలు, ఆ రైట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని ప్రశ్నించు. ఎవడొద్దంటున్నావు? మన ప్రభుత్వాల మీద ధర్నాలు చేయట్లేదా, పోరాటాలు చేయట్లేదా, నిరసనలు వ్యక్తం చేయట్లేదా, బూతులు తిట్టాలా? సో నేనేమంటున్నా అంటే, ఒకటి ఇవాళ కొంత ముఖ్యమంత్రి గారి ప్రస్తావన కానీ కొంతమంది తెచ్చినా కానీ నేను సీనియర్ జర్నలిస్టులు రామన్న వాళ్ళందరూ చాలా సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళు ఏం మాట్లాడారు. సో వస్తున్న రియాక్షన్ బట్టి, చెప్పాల్సిన పరిస్థితులు బట్టి కొన్ని వస్తాయి. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను కూడా ఇప్పుడు నేను ఒక 17 సంవత్సరాలు జర్నలిస్ట్గానే ఉన్నా. ఇవాళ నేను టీశాట్ CEO ప్రభుత్వంలో ఉండొచ్చు, కానీ నేను తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక తరపున ఇక్కడ 50 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినా.
50 రౌండ్ టేబుల్ సమావేశంతో ఒక్కటి కూడా వ్యక్తిగతంగా సంబంధించినవి కావు. అందులో ఒక రెండు జర్నలిస్టులకు సంబంధించిన అంశాలు. ఆ రోజు కూడా ఇదే చర్చ. బూతులు మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, దాని మీద కూడా పెట్టాము. దాని మీద పెట్టినప్పుడు కూడా ఆ రోజు కూడా మీరు కేసీఆర్ గారు ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు, ఈ విధంగా బూతులు తిట్టడం కరెక్ట్ కాదని ఖండించినాం. సో అంశాల మీద పెట్టాము, పోడు భూముల మీద పెట్టాము, కాళేశ్వరం పరిస్థితి మీద పెట్టాము. కాళేశ్వరం పరిస్థితి ఎవరి మీద పెట్టినా, ఎవరిని పిలిచిపెట్టినా, రిటైర్డ్ ఇంజనీర్లు తీసుకొచ్చి పెట్టినా. దాని గురించి ఎవరు చెప్పాలి? దాని గురించి ఎవరు ఎక్స్పర్ట్స్? వాళ్ళే ఎక్స్పర్ట్స్. దాని గురించి వాళ్ళతో చెప్పించాలి. నువ్వు అసలు కాళేశ్వరం ఏంది, అక్కడ కట్టడం కరెక్టా కాదా, నిజంగా మంచిదేనా అంటే వాళ్ళు చెప్తారు. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే అది ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఒక జర్నలిస్ట్గా నేను చెప్తే ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు చెప్పింది నేను రాసుకోవాలి. నీవే ఇది ఇట్లా కాదు, అది అట్లా కాదు అని చెప్తే నువ్వు ఎక్స్పర్ట్ దాంట్లో? ప్రాజెక్ట్ విషయంలో ఎక్స్పర్ట్ నువ్వు? రిటైర్డ్ ఇంజనీర్లు పిలిచి ఏంది, ఇది నిజమా వాస్తవమా, ఏంది కేసీఆర్ గారు ఇట్లా అలిగేషన్ ఉన్నాయి, ఇట్లాంటి అంశాల మీద పెట్టాము. పోడు భూములు బాధితులను తీసుకొచ్చి పెట్టినాము. అంటే సమస్యగానే చూడండి. ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకురావాలనే ప్రయత్నం చేయాలి మనం. కానీ జర్నలిస్టులు ఇప్పుడు శివారెడ్డి కూడా దాదాపు ఆయన 15-16 సంవత్సరాలు జర్నలిస్టు. ఇప్పుడు ఆయన మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, నడుపుతున్నాడు మంచిగా నడుపుతున్నాడు అనుకుందాం. బూతులు బట్టి ఏది పడితే ఎవరిని పడితే వాడిని లకారం పెట్టి తింటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో నేనేమంటున్నానంటే ఒక జర్నలిస్టు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు పనిచేసే వాళ్ళకు కూడా విలువ లేకుండా పోతుంది. సో కాబట్టి మనము మన కంట్రోల్లో ఉండి ప్రభుత్వం ఏమైనా నిజంగానే ఎక్కువ మాట్లాడితే దాన్ని మనం ఖండించాలి, అడగాలి, ఖండించాలి, ప్రశ్నించాలి. ఈ కార్యక్రమం మనం చేయాలి. అయితే ఇవాళ మనకు జర్నలిస్టులకు సంబంధించింది ఎవరు జర్నలిస్టులు కారు అనే దాని మీద చూస్తే సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళు అంతా సిటిజన్గానే చూద్దాం, వాళ్ళు పౌరులుగానే చూద్దాం. పౌరుని కూడా ఒక రైట్ ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఆ ప్రశ్న కూడా ఎట్లా ప్రశ్నించాలి, ఏది పడితే అది పడితే ఎవరు పడితే వాళ్ళని పెట్టి ఏది పడితే అది తిట్టడానికి కూడా వీలు లేదు. తప్పుగానే చెప్పు, అభిప్రాయం వ్యక్తం చేసి సోషల్ మీడియా దాన్ని ఎవరు ఆపలేరు. యూట్యూబ్ ఈమెయిల్ ఐడి ఉంటే యూట్యూబ్ పెట్టుకోవచ్చు, చేయొచ్చు, అభిప్రాయం వ్యక్తం చేసుకోవచ్చు. ఒక జర్నలిస్ట్గా ఒక వ్యవస్థను ఒక యూట్యూబ్ నడుపుతున్నప్పుడు ఆ జర్నలిస్టు మన విలువలు మనం కాపాడుకోవాలి. ఇలా 15 మంది యూట్యూబ్లు చాలా సీనియర్ జర్నలిస్టులు, మీరు కావచ్చు, ఇట్లా చాలామంది జర్నలిస్టులుగా ఉండి ఒక యూట్యూబ్ సంస్థలు పెట్టుకొని మంచిగా నడుపుతున్నారు. దాన్ని మనం విలువలు కాపాడుకోవాలంటే ఇట్లా అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళని మనం కంట్రోల్ చేసుకోవాలి. వాస్తవానికి మనకు సంఘాలు ఉన్నాయి, మనమే దానికి ఏదో ఏదన్నా దానికి ఏమన్నా క్రాంతన్న కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా జర్నలిస్ట్ సంఘం చాలా ఏళ్ళు పనిచేసారు, ఎమ్మెల్యే గారు అయ్యారు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు పదవులు లేకపోవచ్చు, కానీ చాలా అనుభవం ఉన్నది. ఆయన కూడా ఈ విషయాలు చాలాసార్లు ఖండించిండు. ఒక టీవీ డిబేటర్లో కూడా వచ్చినప్పుడు ఇట్లా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఖండించిండు. సో కాబట్టి మన కంట్రోల్లో మనము ఉండి జర్నలిజంగానే మనం పరిగణించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇది ఎవరు కాదనరు, ఇది డెఫినెట్గా మీరు ప్రశ్నించాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ప్రభుత్వానికి కూడా ప్రమాదమే, ప్రభుత్వాలకు కూడా ప్రమాదమే. ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఎందుకంటే ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినట్టయితుంది. సో ఈ విధానంలో పోవాలనేది నా యొక్క అభిప్రాయం తప్ప ఎవరో వ్యక్తులుగా వచ్చి సంబంధం లేని వాళ్ళు వచ్చి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు తిరిగితే అది వారి చట్ట ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. సో కాబట్టి మన జర్నలిస్టుల మన విలువలు కాపాడుకోవాలి అంటే మనం కూడా ఒక పద్ధతి ప్రకారము అందరం కలిసి ఎవరైనా ఇట్లాంటివి వస్తే ఎట్లా ప్రశ్నించాలి ఏందనేది అది అందరికీ తెలుసు. ఇట్లా కొత్తగా తెలియదు ఏంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జర్నలిస్టులుగా పనిచేస్తుండే వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరూ ఏం పెద్ద అడవులు తిట్టేటోళ్ళు ఏం కాదు. బయట ఎవరు మనకు సంబంధం లేదు తిట్టిన వాళ్ళతో మనకు సమస్య వచ్చింది, ఆ సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. సో ఇది నా యొక్క అభిప్రాయం. సో భవిష్యత్తులో దీని మీద ఇంకింత డిబేట్ జరిగి మంచి మార్గం ఎంచుకోవాలనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు, మీ సందేశాన్ని అందించారు. సేమ్ టైం ప్రభుత్వం విషయంలో కూడా మీరు స్పందిస్తే బాగుండేది అనుకుంటున్నాను నేను. ప్రభుత్వం విషయంలో అంటే ఇద్దరు జర్నలిస్ట్ ఈ మధ్య అరెస్ట్ అయినరు. ఆ విషయంలో ఖండించే వాళ్ళు ఖండిస్తున్నారు, అట్లా చేసేది లేకుండా అయిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు యాజ్ ఏ అధ్యయన కమిటీ చైర్మన్గా మీ వైఖరి ఏంటి దానిపైన? ఇంతకుముందే చెప్పిన, ఒకవేళ మనము ఏ తప్పు చేయకుండా ఏ లకారాలు మాట్లాడకుండా ఇట్లాంటి సంఘటనలు జరిగితే దాని మీద నేను స్పందించేవాడిని. ఒకవేళ నీలాంటి వాళ్ళు ఎవరైనా రేపు ఏది తిట్టకుండా ఏది ఓన్లీ ప్రశ్నిస్తే శివారెడ్డిని అరెస్ట్ చేసినట్టే అప్పుడు స్పందిస్తా. మీరు కూడా ఆ రోజు ఇష్టం వచ్చినట్టు లకారాలతో తిట్టి
మాట్లాడేటటువంటి సంఘటనలు అయితే ఖండించను. ఇది నా యొక్క అభిప్రాయం. సో ఒకవేళ అట్లాంటి సంఘటనలు జరగకుండా చాలామంది నేను ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇద్దరు మూడు ఖండించినాం అంటే కొంత లోకల్గానో అక్కడనో ఎక్కడనో తప్పులు జరిగితే అది తప్పు కదా, అది జనరల్గా ప్రశ్నిస్తారు కదా, ఖండించినాం. లకారాలతో కూడి ఇష్టం వచ్చినట్టు పలానా నరసింహరావునో లేకుంటే రామారావు గారినో ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిరిగితే దాని జరిగిన సంఘటనల ప్రకారం ఆ చట్ట ప్రకారం జరుగుతున్నప్పుడు మనం దాని మీద ఏం చేస్తాం, ఏం జరుగుతుందో చూడాలి. ఇది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు. బుచ్చన్న సీనియర్ జర్నలిస్ట్, నర్రా విజయ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్,